హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్. రేగు పండ్లు చాలా ఫ్రెష్గా బాగుంది. సీజనల్ ఫ్రూట్ కదా. ఒక గ్లాస్ వచ్చి 10 రూపీస్ ఫ్రెండ్స్. 5 గ్లాసులు తీసుకున్నాను. అదే మన విలేజ్లో అయితే ఫ్రీగానే దొరుకుతుంది. టౌన్లో వచ్చి దొరకదు కదా. మనం డబ్బిచ్చి కొనుక్కోవాలి తినాలనిపిస్తే. చూడండి, ఇప్పుడు మనము రేగు పండ్లు వాష్ చేసుకుందాము. శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. పండ్లని వడలు చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు. చూడండి, బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో సిప్ చేసుకుందాము. అన్నిటినీ ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పురుగులు ఉందా అనేసి ఇలా చూసుకోవాలన్నమాట. అన్ని కాయలు బాగుంది ఫ్రెండ్స్. చిన్న కాయలు, నాటుకాయలు చాలా టేస్ట్గా ఉంది. పురుగులు కూడా లేవు. మనము చెక్ చేసుకున్నాము. చూడండి, ఇలా ఉన్న దాన్ని మనము రోట్లో వేసి ఇప్పుడు రుబ్బుకోపోతున్నాము. చూడండి, రోట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి మూడింటిని వేసి కొంచెం దంచుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ రాయితో దంచుకొని మనము కొంచెం నలిగినాక కాయలు యాడ్ చేసి మళ్ళీ రుబ్బుకుందాము. దీంతో నలగు అనేసి నేను మళ్ళీ చూడండి అంతే ఈజీగా మనం ఇలా రోట్లో దంచుకొని మనము వడలు పెట్టుకోవడమే. ఎండలో ఎండబెట్టి పెట్టుకుంటే ఒక 3 రోజులు ఎండ బాగా కాస్తుంది కదా ఫ్రెండ్స్. ఎండలో ఎండబెట్టి మనము ఒక డబ్బాలో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే మనము తినొచ్చు. దీంతో అయ్యే పని కాదనేసి నేను ఇప్పుడు మళ్ళీ కోయతో ఇప్పుడు చేయిపోతాను అన్నమాట. చూడండి, బెల్లం ఇదే బెస్ట్ అనేసి దీంతో దంచుకున్నాను ఫ్రెండ్స్. చాలా రోజులు అయిపోయింది మనం ఇలా చేసుకొని కూడా. ఈరోజే వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉన్నింది. 3 రోజుల్లో ఎండిపోతుంది ఈ ఎండకి. ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు రేగ్గాయలు తినాలనిపిస్తే తినొచ్చు ఫ్రెండ్స్. చాలా హెల్త్కి కూడా మంచిది. సి విటమిన్ ఉంటుంది ఈ పళ్ళు. చూడండి, అంతే. ఇప్పుడు తీసేసి మనము వడల్లాగా చేసి ఇప్పుడు ఎండలో పెట్టుకోబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, అన్నీ తీసేస్తాం. కచ్చాపచ్చాగా బాగా దంచేసినాం. దీంట్లో ఉంచి కొంచెం తోలు సీడ్స్ ఎక్కువగా పెద్దగా ఉంటుంది ఈ పండ్లో వచ్చి. చూడండి, అన్నీ తీసి ప్లేట్లో పెట్టేసినాం. ఇప్పుడు ఇలా వడల్లాగా చేసి అన్నిటినీ మనం ఎండలో పెట్టుకుందాము. చూడండి, దీంట్లో పెట్టుకుందాము. కింద కూడా వేడికి తొందరగా 2 పక్కల ఎండిపోతుంది. అందుకే దీంట్లో పెట్టుకుంటా ఉన్నాను నేను. చూడండి, అన్నిటినీ ఇలా చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అన్నిటిని ఇలా ప్రిపరేషన్ చేసుకున్నాం మనము. ఇప్పుడు దీన్ని ఎత్తుకొని పోయి మనము ఈ వడలని ఎండలో ఎండబెట్టుకోవడం అంతే ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇది 3 రోజులు ఎండబెట్టినాము మనము. చూడండి, అంతే టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.